హుజూర్నగర్ పట్టణంలో దారుణం ఘటన. నిర్లక్ష్యంగా వేడి బూడిదని బస్తాలలో ప్యాక్ చేసి రోడ్డు పక్కన పడవేసిన మిల్లర్లు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు బాలురు తీవ్ర గాయాలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కనే అత్యంత వేడిగా ఉన్న బూడిదని బస్తాల్లో ప్యాక్ చేసి అక్కడ వేయడంతో తెలియక ఆడుకుంటూ వెళ్లి అందులో పడిన విశాల్ అనే ఓ బాలుడు. రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు మిత్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆడుకుంటూ వెళ్లిన విశాల్ 10 సంవత్సరాలు తీవ్ర గాయాలు కాగా, నాగ యశ్వంత్ 11 సంవత్సరాలు కాళ్లు 2 పూర్తిగా కాలడం, యశ్వంత్ 13 సంవత్సరాలు గాయాలు. విశాల్ ని ఖమ్మం తరలింపు అక్కడి నుండి హైదరాబాద్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. విశాల్ కి తొడల వరకు, నాగ యశ్వంత్ కు కూడా పూర్తి స్థాయిలో కాలిపోవడంతో ఆర్తనాదాలు చేస్తూ అందరి హృదయాన్ని కలిచివేసింది. మొదటగా విశాల్ వేడి బూడిదలో కూరుకుపోగా, విశాల్ ని కాపాడేందుకు మిగతా ఇద్దరు మిత్రులు కూడా ప్రయత్నం చేయగా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. విశాల్ పరిస్థితి విషమంతో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా అక్కడి నుండి హైదరాబాద్ తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంత నిర్లక్ష్యంగా వేడి బూడిదని రోడ్డు పక్కనే పెట్టడం, దీంట్లో పిల్లలు పడడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలిన గాయాలతో పరిస్థితులు చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు కాగా విలపించారు. రోడ్డు పక్కన ఇలాంటి వేడి బూడిద వేసిన మిల్లర్లు అయినా లేక మరెవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.